ప్రకాశం జిల్లా పొదిలిలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పొదిలి పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్ట్ చేసినట్లు దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు. పొదిలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీహార్, ఒడిశా ప్రాంతానికి చెందిన గంజాయి ముఠా ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులకు గత కొంతకాలంగా గంజాయి సరఫరా చేస్తుండేవారని, ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రజలకు తెలియజేయడంతో వారి ద్వారా రాబడిన సమాచారంతో పొదిలిలో వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో పొదిలి సిఐటి వెంకటేశ్వర్లను ఎస్ఐ వి వేమన కృషిని ఆయన ప్రశంసించారు. ఇప్పుడు ప్రస్తుతం మా జిల్లాలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రకాశం జిల్లా మొత్తం పైన అందరము కూడా అన్ని స్టేషన్లో అంత పోలీస్ వ్యవస్థ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీలు కల్పించడము, దాన్ని ఎక్కడంటే అక్కడ సక్సెస్ చేస్తూ డ్రగ్స్ నివారణ అనే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. ప్రతి చోట స్కూల్కి వెళ్ళడం కానీ, బయట ప్రజల దగ్గర కానీ అవగాహన కల్పించి డ్రగ్స్ నివారించే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు కోరుతూ కొంత తీవ్రంగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మా పొదిలి పోలీస్ వారు, మా పొదిలి ఎస్ఐ, పొదిలి సిఐ గారు ఇద్దరు సంయుక్తంగా వారి వారి సిబ్బందితో తీవ్ర చర్యలు తీసుకుంటూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఎక్కడ గంజాయి అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీలు చేస్తూ బాగా పనిచేయడం వల్ల, వాళ్ళు చేసే అవగాహన కార్యక్రమాల వల్ల వాళ్ళకు రాబడిన సమాచారం పైన ఈరోజు మన పొదిలి ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనే అతను, బాబురావు అనే అతను ఇద్దరు ఈ గంజాయి అక్కడి నుంచి బీహార్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ కొద్దిగా తాగే వాళ్ళ కోసం పొట్లాలు పెట్టి అమ్ముతూ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో పాటు రాబడిన సమాచారం పైన ఈరోజు పొదిలిలో దాడులు చేసి వాళ్ళతో పాటు వాళ్ళకి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్, సుజిత్ కుమార్, పవన్ కుమార్, దీప్ కుమార్ అనే ఆ నలుగురిని కూడా కలుపుకొని ఈ నలుగురు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటే వీళ్ళు ఇక్కడ లోకల్ గాను ఎక్కడెక్కడ పక్క జిల్లాల్లో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి కన్జ్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అమ్ముతూ ఈ విధంగా ఉన్నారనే సమాచారం పైన ఈ 6 మందిని ఈరోజు పొదిలి ఏరియాలో మా సిఐ గారు, పొదిలి సిఐ వెంకటేశ్వర్ గారు, వేమన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సకాలంలో స్పందించి వాళ్ళని చాకచక్యంగా పట్టుకొని వారి వద్ద నుంచి 8 కేజీల 65 గ్రాముల గంజాయిని ఈరోజు స్వాధీనం చేసుకోవడం అనేది. దాని విలువ మామూలుగా జనరల్గా 96,000 అని అనుకుంటున్నాము. ఒక్కోసారి దాని విలువ ఎక్కువ కూడా ఉంటుంది. సో మొత్తం పైన 6 మందిని అరెస్ట్ చేసి 8 కేజీల 8.65 కేజీల గంజాయిని ఈరోజు సీజ్ చేసి వాళ్ళని 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా బాగా స్పందించి ఈ గంజాయి నివారణ కోసం కృషి చేసిన మా సిఐ గారిని, ఎస్ఐ గారిని, మా ఎస్పీ గారు బాగా అభినందించారు. మేము కూడా అభినందించి వీళ్ళకి తగిన రివార్డులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. సో ఈ గంజాయి చూసింటారు కదా, సో మేము మళ్ళీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలంటే ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ, పిల్లలు కానీ, స్కూల్ వ్యక్తులు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన అమ్మేవాళ్ళు కానీ, తాగే వాళ్ళకి సంబంధించిన సమాచారము మాకు సకాలంలో అందించగలిగితే మేమంతా తీవ్రంగా ఎటువంటి వెనకడు వేయకుండా వాళ్ళని పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం మేము తీవ్రంగా కృషి చేసే సిద్ధంగా పోలీస్ వ్యవస్థ ఉందని మీకందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.